నమస్కారం సార్. నమస్కారం అండి. ప్రస్తుతం సీఎంఓలో కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారి మీద తీవ్ర స్థాయిలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక రకంగా ఆ డీజీపీ మీద సిఎస్ మీద కంటే కూడా ఎక్కువ ఫిర్యాదులు ధనుంజయ రెడ్డి గారి మీద వస్తున్నాయి. ఆయన ఒక షాడో సీఎం లాగా వ్యవహరిస్తున్నారని, అన్నిట్లోనూ ఆయనే వేలు పెడుతున్నారని ఒక వాదన అయితే ఉంది. సో ఏమంటారు మీరు? సో దీనికి ప్రధాన కారణం తీసుకుంటే సార్, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ వ్యక్తిని, అసలు సంబంధం లేని వ్యక్తిని కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఇచ్చి, అసలు ఎంతోమంది సీనియర్స్ ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఇతను తీసుకొచ్చి అందలం ఎక్కించి జీహెచ్ఎంసీ మొత్తం దానికి సంబంధించిన అన్ని మొత్తం కీ పోస్టులన్నీ ఈ చేతిలో పెట్టడం జరిగింది. సో ఈ రోజున ఇంత అపారమైన ప్రేమ, ఇంత ఓపెన్గా అన్ని సర్వాధికారాలు కూడా ఒక సర్వాధికారిని చేసి ఈ విధంగా జగన్ హ్యాపీగా పబ్జీ ఆడుకోవడానికి కారణం ఏంటంటే ఇతని మీద ఉన్న నమ్మకం. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ అభినాభావ సంబంధం. ఆ రోజున జగను ఎన్నో ఆస్తులు చేకూర్చుకున్నాడు, తండ్రిని అడ్డం పెట్టుకుని ఎన్నో ఆస్తులు చేకూర్చాడు. ఎన్నో ల్యాండ్స్, గెయిన్స్, సెటిల్మెంట్స్, ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ బ్యాంక్ ఎన్నో ఉన్నాయన్నది పలు ఆరోపణలు, కొన్ని నిజం కూడా. చాలామందికి తెలుసు కదా, ఇంత ఆస్తి ఉండబట్టే కదా మీకు ఎంత ఇవన్నీ ఈడీ అన్నింటినీ కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు జప్తు చేయడం జరిగింది. సో ఇతను ఆ రోజు కూడా వెన్నుదన్నుగా ఉండి చాలా డేర్గా, చాలా బోల్డ్గా, సో వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం, జగన్ కోసం ఇతను చాలా పనులు చేశాడు. అదేవిధంగా కూడా ఈయన కూడా బాగానే వెనకేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్లో ఇతను కింద పనిచేసిన వాళ్ళు, కొలీగ్స్ అందరూ బాగటంగానే ఇప్పుడు బయట చెప్పుకుంటూ ఉంటారు. సో అంతటి నమ్మకం కలిగిన వ్యక్తి కాబట్టి, ఆ రోజున అంత లబ్ధి చేకూర్చిన వ్యక్తి కాబట్టి ఈ రోజున ఇతను తీసుకొచ్చి సీఎం గారు జగన్ గారు మళ్ళీ తన దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఈ రోజున ఈ వ్యక్తి ఇప్పుడు సాధారణంగా మీకు చూసుకుంటే సీఎంఓ ఆఫీసులో ఇంపార్టెంట్ వింగ్స్ 4 వింగ్స్ ఉంటాయి. సో మొత్తం అన్ని వింగ్స్ యొక్క లాగిన్స్ కూడా ఈయనే తీసుకుని, అవును, అసలు ఇంకా వాళ్ళందరూ కూడా ఏంటంటే రేపొద్దున ఏం వచ్చినా కూడా ఏదో సామెత చెప్పినట్టుగా లడ్డు ఒకరికి రెండోది ఇంకొకరికన్నా తీతుగా ఈయన లడ్డు. సో రేపొద్దున ఏదైనా ఎంక్వైరీ పడి ఏదైనా ప్రాబ్లం చేస్తే సో వాళ్ళందరూ లోపలికి వెళ్తారు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. సో తమలకు కావాల్సిన అనుమాయులు, తమలకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరుతూ ఏసీబీలో రైడ్స్లో 100 కోట్ల రూపాయలు చాలా పెద్ద పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడిన వాళ్ళందరి కేసులు అన్నీ ఉన్న వాటిని కూడా, వాటిలన్నిటిని కూడా కావాల్సిన వాళ్ళకి, సెటిల్మెంట్కి వచ్చిన వాళ్ళకి వాళ్ళ దగ్గర ఆ యొక్క రేషియో ప్రకారం సెటిల్మెంట్ చేసుకుని ఆ కేసును నీలుగార్చడం, వాళ్ళని బయటపడేయడం, లేకపోతే ఏదో చిన్న చిన్న కేసు ఏదో కంటగింపుగా, ఏదో కంట తుడుపుగా సో వాళ్ళందరినీ తప్పించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. సో ఈ రోజున ఇతను ఒక సర్వాధికారి. సో ఈ రోజున ఎలాగైతే మనకి బయట ఏ ఎమ్మెల్యేని అడిగినా, ఏ వైసీపీ ఎంపీని అడిగినా సకల శాఖ మంత్రి ఆ బిజ్జలని ఎలా చెబుతున్నారో, ఈ రోజున ఇతను సర్వాధికారి అంటే షాడో సీఎం. ఒక విధంగా చెప్పాలంటే జగను ఆ తాడేపల్లిగూడెం ప్యాలెస్లో కూర్చుని పబ్జీ ఆడుకోవడం తప్పించి, సో మొత్తం అన్ని శాఖల్లోనూ చేతులు పెట్టి, అన్ని రంగాల్లోనూ చేతులు పెట్టి, సో ప్రతీదీ కూడా తనకు కావలసిన వాళ్ళకి, అనుమాయులకి అంత లబ్ధి చేకూరుస్తూ ఈ రోజున సో మిగతా ఆఫీసర్లు అందరూ డమ్మీలు అయిపోయారండి. సో అసలు మీరు ఆశ్చర్యం కాకపోతే ఈ దేశ చరిత్రలో, ఈ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా ఈ విధంగా అసలు ఒక లాగిన్లోకి తీసుకోరు. ఎవరి లాగిన్ వాళ్ళదే, ఎవరి ప్రైవసీ వాళ్ళదే, ఎవరి సిస్టమ్ వాళ్ళదే, ఎవరి విధి విధానాలు వాళ్ళే. సో అసలు ఎక్కడికి పోతున్నాం ఆలోచించండి. అసలు వీళ్ళు అసలు ఏ విధంగా తయారయ్యారు చూడండి. ఈవెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తయారైంది ఇది. ఒక ప్రభుత్వము, ఒక పద్ధతి, పాడు, ఒక ప్రోటోకాల్ ఏమీ కనిపించట్లేదు కదా. సో ఈ సర్వాధికారి సో అన్నీ తానై సో జగన్ కోసం ఇంతటి పోరాటాన్ని చేస్తున్నాడు ఈయన. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మరి ఎలాంటి వారి మీద నిఘా పెట్టి వాళ్ళని తప్పించే అవకాశం లేదంటారు? 100% తప్పించాలి సార్. ఇప్పుడు నిన్నటి మొన్నటి వరకు ఎలక్షన్ డేటుకు ముందు సో మీరు ఎన్నో వేషాలు వేశారు, ఎన్నో తప్పులు చేశారు, విధానపరంగా కానీ, ఇటు ప్రభుత్వ పరంగా కానీ, పాలసీస్ పరంగా కానీ, మీరు మీ ఇష్టం. అసలు మీరు యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఒక ప్రైవేటు కంపెనీ వాళ్ళు ఎలాగైతే వ్యవహరిస్తారో అంతకంటే నీచాతి నీచంగా వ్యవహరించారు. కానీ ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తున్న టైంలో కూడా ఇంత బరి తెగింపు, ఇంత జవాబుదారీతనం లేకుండా అసలు మమ్మల్ని ఎవరేం చేస్తారు, ఇదేదో మా జాగీరు, మా సొంతం, మా సొంత ఎస్టేట్ అన్న రీతిలో వీళ్ళు ప్రవర్తిస్తున్నారు.
డెఫినెట్గా ఇది ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టి ఇమీడియట్గా ఈ వ్యక్తిని తప్పించాలండి. ఒక రాజ్యాంగేతర శక్తిగా బయలుదేరాడు ఇతను, ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నాడు ఇతను. అసలు తప్పు కదండి. ఇప్పుడు 4 కార్యదర్శులు ఉన్నప్పుడు 4 కార్యదర్శుల్లో నువ్వెవడో అసలు అక్కడ చేయిపెట్టడానికి? ఏదైనా విధానపరంగా ఏదైనా మంచి చెడ్డ కూర్చుని మాట్లాడుకోవడం వేరు. ఎంత అవుట్ ఆఫ్ ద వే సిస్టాన్ని నువ్వు అంతా బైపాస్ చేసేసి ఈ విధంగా నువ్వు మొత్తం ఇంత ప్రాక్టీస్ చేస్తున్నావంటే ఇది చాలా అసలు క్షమించరాని నేరం ఇది. అసలు ఇమ్మీడియట్గా ఈసీ యాక్షన్ తీసుకోవాలి, ఈ వ్యక్తిని తప్పించాలి. ఇప్పటికి కూడా భయం లేదండి, ఇప్పటికీ బరితెగింపుతానండి వీళ్ళకి. గతంలో కూడా ఏదో జిహెచ్ఎంసీ సమయంలో కూడా ఏదో ఆరోపణలు ఉన్నాయని ఒక టాక్ కూడా ఉంది. అద్భుతమైనదండి, అసలు ఒక విధం కాదు కదా. మీరు ఎవ్వరిని అడిగినా ఈ రోజున హైదరాబాద్లో ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇప్పుడున్న కొంతమంది అధికారులని, రిటైర్డ్ అధికారులు ఎవ్వరి నోట విన్నా, మీరు కేబీఆర్ పార్క్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట. ఇంత ప్రేమ, ఇంత వాత్సల్యము జగన్మోహన్ రెడ్డి ఈ వ్యక్తి మీద చూపించడానికి కారణం ఏంటంటే ఆ రోజున అవుట్ ఆఫ్ ద వే ప్రతీది కూడా అసలు సిస్టాన్ని బైపాస్ చేసేసి ఇష్టానికి తనకు అనుమాయులకి జగన్ అనుమాయులకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అందరికీ కూడా మొత్తం కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల, వందల కోట్ల రూపాయలన్నీ ఆస్తులు, పొలాలు, స్థలాలు అన్నీ కూడా వాళ్ళకి దారదత్తం చేసిన వ్యక్తిత్వం. అదేవిధంగా ఈయన కూడా బాగానే వెనకేసుకున్నాడు అంటారండి. ఈయన కూడా ఈ రోజున వేల కోట్లకు అధిపతి అని చెబుతున్నారు. సో ఎక్కడ ఏ నోటిన్నా ఇదే మాట, బయట ఇదే మాట, ఇదే ఆరోపణలు. సో బహుశా ఇది నిజమే కావచ్చు. లేకపోతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మొత్తం కీ ఆయన చేతిలో పెట్టి ఆయన పబ్జీ ఆడుకుంటూ కూర్చోడు కదా. అంత నమ్మకస్తుడు కాకపోతే, ఎంత వాళ్ళకి కావాల్సిన విధంగా ఇతను ఈ చర్యలు చేయకపోతే వాళ్ళు అంత నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండరు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అంత ధైర్యంగా ఉండడానికి కారణం వెనకమాల ఈయన ఉన్నాడని చెప్పి కూడా అధికారులు చెప్పుకునే పరిస్థితి. దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. సో ఈవెన్ అప్పుడప్పుడు మన పెంపుడు కుక్క కూడా ఏదన్నా అటు ఇటు పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు కూడా కాస్త సర్వీస్ ఇస్తుందేమో, కానీ ఈ వ్యక్తి స్వామి భక్తి ముందు అవన్నీ కూడా దిగదుడిపోయి ఈయనంతా ఇంకా నమ్మిన బంటు. సో వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు, ఈయన కూడా ఏమైనా చేసుకుంటాడు. అంటే ఎవరో ఏం చేస్తారనే భయం ఈయనకి లేదు, అస్సలు లేదు, అస్సలు లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా పగటికల్లా అంటానే ఉన్నారు, గవర్నమెంట్ మాదే, మళ్ళీ మేమే వస్తామని నమ్మకంలో ఉన్నారు. కానీ అంత అవుట్ ఆఫ్ ద వే అండి. ఇంత బరితెగింపు ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏనాడు కూడా ఏ గవర్నమెంట్లో కూడా ఉన్నారు. బహుశా స్కాములు చేశారు, కానీ ఇంత అసలు అవుట్ ఆఫ్ ద వే కొంచెత్తు కూడా రాజ్యాంగం అన్నా సిస్టమ్ అన్నా ఏమాత్రం గౌరవం లేకుండా వాళ్ళ సొంత జాగీర్లాగా ఈ విధంగా ప్రవర్తించిన వ్యక్తులు ఇక రాకపోరు, గతంలో కూడా లేరండి.